హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే గుంత పొంగనాలను అయితే ఏ విధంగా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకుందామో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి దోస పిండి అండి. దోస పిండిని నేను నైటే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం చూసారు కదా, ఇప్పుడు ఈ పిండిలోనికి అయితే వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ అనేది మనం పిండి ఎంత తీసుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి. అట్లాగే చిటికెడు అంటే చిటికెడు వంట సోడా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వీటన్నింటినీ కూడా మనం పిండిలో అయితే వేసేసుకుందాము. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా మనం పిండిలో చక్కగా అయితే మొత్తం అన్నీ కలిసే విధంగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా పిండిని అంతటి కూడా చక్కగా కలిపేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ని పెట్టేసుకుందాము. దీంట్లోకి ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముక్కతో కొద్ది కొద్దిగా ఆయిల్ని అయితే అన్ని గుంటల్లో కూడా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్పూన్తో వేసుకున్నా కానీ వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్క 1 మినిట్ ఆగి, అంటే అప్పటి వరకు మనకి ఆయిల్ అనేది కొద్దిగా అయితే వేడవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం కలిపి పెట్టిన దోసపిండి మిశ్రమాన్ని అయితే ఏదైనా చిన్న స్పూన్ సహాయంతో ఇట్లా గుంటల్లో అయితే కొద్ది కొద్దిగా అయితే ఇట్లా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, అన్ని గుంటల్లో అయితే అదే విధంగా మనం వేసేసుకోవాలండి. మనం ఇది చేసుకునేటప్పుడు మాత్రం మంట అనేది కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు లోపల కూడా పిండి అనేది కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు తొందరగా మనకు మగ్గిపోతాయి, కానీ లోపల పిండి అనేది సరిగ్గా కుక్ అవ్వదు. ఇట్లాగే అన్ని గుంటల్లో కూడా ఇదే విధంగా అయితే మనం పిండిని అయితే వేసేసుకుందాము. ఇట్లా వేసుకున్న తర్వాత దీని చుట్టూ కొద్ది కొద్దిగా అయితే స్పూన్తోని ఆయిల్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా మనకు చక్కగా అయితే మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడైతే దీనిపైనకైతే మూతనైతే వేసేసుకుందాము. మూతను వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆగుదామండి. చూసారు కదా, ఇవి మనకి ఒక సైడ్ అయితే చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇక వీటన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఏదైనా స్పూన్ సహాయంతో అయితే ఈ విధంగా అయితే టర్న్ చేసుకుందామండి. చూసారు కదా, అన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై అయ్యాయి, మంచిగా గోల్డ్ రంగులోకి వచ్చాయి కదా. మంటనైతే సిమ్లోనే ఉంచేసుకుందాము. వీటన్నింటినీ కూడా మనం టర్న్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా మనకు మంచిగా చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి మూత అయితే వేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వీటిని అయితే మనం రెండో వైపు కూడా కుక్ అయిపోయాయండి. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. దీన్ని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.